నడిపిస్తున్నారని మీరు రూఢిగా నమ్మి విశ్వసిస్తూ జరగబోతున్న ప్రతి కార్యము యేసు నామములో మీ చేతులకు అప్పగిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన అడుగుచున్నా తండ్రి, ఆమేన్. దయచేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొకసారి షారన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్బనీ మరి తెలుగు ఆరాధనకు కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రభుకి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మరొకసారి ఉదయవేళ సమయంలో మరి దూరాన సమీపాన వాక్యాలను వీక్షిస్తూ మరి వీఆర్ ఆన్ వెరీ స్పెషల్ డే టుడే దట్ మెనీ ఆఫ్ యూ అస్ నౌ దట్ వాట్ స్పెషల్ ఇస్ టుడే, రైట్? ఆల్రెడీ పాస్టర్ గారు కూడా మనందరినీ విష్ చేశారు. సో టు అవర్ ఆల్ గాడ్లీ ఫాదర్స్, హ్యాపీ ఫాదర్స్ డే టుడే. దైవికమైనటువంటి ప్రతి ఒక్క తండ్రులందరికీ కూడా మరి ఫాదర్స్ డే. మరి ఈ రోజున వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ ఫాదర్స్ డే, బట్ ఆర్ హెవెన్లీ ఫాదర్, వీ హ్యావ్ ఆర్ హెవెన్లీ ఫాదర్. హల్లెలూయా. మనకు కూడా ఒక పరమైనటువంటి తండ్రి మనకు తోడుగా ఉన్నారు. మరి ఉదయవేళ సమయంలో కొన్ని మాటలు దేవుని నామాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వాక్యంలోని ప్రవేశించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించండి, ఈ మాసంలో 5 ఆదివారాలు ఉన్నాయి, 5 Sundays ఉన్నాయి. సో ఆర్ ఫాస్టింగ్ వీక్ విల్ బి ద లాస్ట్ వీక్ ఆఫ్ జూన్. సో దయచేసి ఈ విషయాలు గమనించండి. అంటే నెక్స్ట్ వీక్ వీ విల్ హ్యావ్ అవర్ తెలుగు సర్వీస్. సో 5th Sunday సో విల్ హ్యావ్ అవర్ కంబైన్డ్ సర్వీస్, కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే రీతిగా వీ నీడ్ టు ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్ as they are about to complete their schools for this year. So they will be going to new schools probably. So few kids are moving to elementary to middle school. Few of them are moving from middle to senior the high schools and all. So we must pray for our children as well, and remember that God's guidance is always with them wherever they go, whatever they do, for the sake of for their academics and their education. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాత్రమే కాదు, దయచేసి గమనించండి. ఈ మాటలు ప్రతి వారం చెప్పాలనుకుంటాను కానీ సమయం దొరకక నేను చెప్పట్లేదు. సో విల్ హ్యావ్ అవర్ మార్నింగ్ ప్రేయర్ లైన్ కూడా ఉంటుంది. దయచేసి అవకాశం ఉన్నటువంటి వారు చర్చ్ గ్రూప్లో ఒకవేళ లేకపోతే ప్లీజ్ లెట్ మీ నో. మీకు ఆ లింక్ పంపించడం జరుగుతుంది. మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ సంఘం కొరకు, మీ వ్యక్తిగత అవసరతల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ సర్టన్ group of people, they join every morning to intercede for the people, to pray for the needs of the people. అనేక మంది వ్యక్తిగత ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది ఒక గుంపు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారు. మీ అవసరతలు కూడా దయచేసి వారికి పంపించాల్సిందిగా. ఒకవేళ మీకేమైనా వ్యక్తిగత అవసరతలు ఉంటే నాకు తెలియపరచండి. మరి ఆ ప్రార్థన యోధులకు వాటిని అప్పగించడం జరుగుతుంది. దయచేసి ఆ విషయాలు బట్టి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So for our today's meditation, there is a thought that God has laid in my burden in the last 2-3 weeks. I have been meditating the book of Job. So I have completed successfully. I went through this particular book for several days and several hours. I sat in front of the Lord and then tried to meditate what it is there. This is one of the least read books in the Bible కదా. సో యోబ్ అనేటువంటి పుస్తకము చాలా అతి తక్కువ మంది చదువుతూ ఉంటాం. సో మై హోల్ sermon is not based on Job and his life, but there are certain things when I was meditating, God has spoken through the verses in the last 1 week. ఈ అతి తక్కువ మంది చదివేటువంటి ఒక పుస్తకం, యూజువల్గా నెగ్లెక్ట్ చేసేటువంటి పుస్తకం. పీపుల్ డోంట్ ట్రై టు రీడ్ Job because of the sufferings that Job went through, లాట్ ఆఫ్ పర్సిక్యూషన్స్ దట్ హీ వెంట్ త్రూ. తను వెళ్ళినటువంటి శ్రమలను బట్టి, తను వెళ్ళినటువంటి స్థితిని బట్టి ఎక్కువ శాతం మంది ఆ పుస్తకం చదవకుండా ఉంటారేమో. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, 66 పుస్తకాలు కూడా దేవుడు ప్రతి వచనం ద్వారా మనతో మాట్లాడతాడు. మనకి వీ కెనాట్ చూస్ అస్ వెరీ సెలెక్టివ్ స్క్రిప్చర్స్, రైట్? So that's why I said last week as well, Satan is a master in deceiving people by showing only a selective scriptures in their, to many of us. కేవలం కొన్ని మాటలు మాత్రమే సాతాను మనకు చూపిస్తూ వీటిల్లోనే సంతోషించమని చెప్తూ ఉంటుంది. కానీ సో ఇఫ్ దెర్ ఈజ్ నో పర్పస్ ఆఫ్ రైటింగ్ దోస్ వర్సెస్, హోలీ స్పిరిట్ నెవర్ ఎవర్ అలౌడ్ టు రైట్ దోస్ స్క్రిప్చర్, దోస్ వర్సెస్ ఇన్ ద బైబిల్.
ఒకవేళ మనం చదవకూడదు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైతే కనుక ఆ వచనాలు దేవుడు రాయించేటువంటి వాడు కాదేమో. బట్ ఏదైనప్పటికీ కూడా 66 పుస్తకాల్లో ప్రతి వచనం, ప్రతి వర్డ్ కూడా మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. So for today's meditation, let's all turn our Bibles to the book of Job, chapter 35, verses 10 and 11. యోబు గ్రంథము 35వ అధ్యాయము 10-11 వచనాలను నేను జాగ్రత్తగా 2 లాంగ్వేజెస్లో చదువుతాను. దయచేసి జ్ఞాపకం చేసుకుని. The book of Job, chapter 35, verses 10 and 11. But no one says, where is God, my maker, who gives songs in the night, who teaches us more than he teaches the beasts of the earth and makes us wiser than the birds in the sky. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయుచునున్న సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకొను వారు ఎవరునూ లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ సంథింగ్ అ కంప్లైంట్. ఇది ఒక కంప్లైంట్గా చూస్తూ ఉన్నా. అక్కడ రాసినటువంటి మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నట్లయితే, వేర్ ఈజ్ గాడ్ మై మేకర్, ఇదిగో నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు అని అనుకొని వారు ఎవరు కూడా లేరు అనేటువంటి మాటను ఇక్కడ రాస్తూ ఉన్నారు. సో ఇఫ్ యు రీడ్ దిస్ హోల్ బుక్, 42 chapters ఆఫ్ దిస్ బుక్, యు సీ లాట్ ఆఫ్ డైలాగ్స్ బిట్వీన్ ఇండివిజువల్స్. ఒకరి మధ్య ఒకరికి కొన్ని డైలాగ్స్ జరుగుతూ ఉంటాయి. సో వీ ఆల్ నో ద స్టోరీ ఆఫ్ జోబ్. మనందరికీ తెలిసినటువంటిది, హీ వాజ్ వన్ ఆఫ్ ద రైచియస్ పర్సన్ హూ లివ్డ్ అండ్ దాట్ టైమ్ ఆఫ్ ఎరా. తన కాలములో ఇదిగో చూడండి, తను తను ఆశీర్వదించబడినట్లుగాను, ఎంతో నీతిమంతుడుగాను కనబడుతున్నాడు. గొప్ప ప్రార్థనా యోధుడుగా కనబడుతున్నాడు. జాగ్రత్తగా నా వైపు చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత బైబిల్లో చూసుకుందాం. ఆ యొక్క యోబు అనేటువంటి వ్యక్తి ఊజు అనేటువంటి దేశంలో జీవిస్తున్నాడని, తనకు చూడండి 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఇది మాత్రమే కాదు, కానీ తనకు 7,000 ఇదిగో చూడండి ఆ యొక్క గొర్రెలు ఉన్నాయని, లేదా 3,000 ఒంటలు ఉన్నాయని, 500 గాడిదలు ఉన్నాయని, 500 ఆక్సెస్ ఎద్దులు ఉన్నాయని ఇలాగా రాస్తూ ఉన్నారు. పూర్వం చూడండి మనందరికీ తెలిసినటువంటిదే ఏంటి, ఒకరికి పశువులు ఎంత ఎక్కువ ఉంటే, ద క్యాటల్స్ లేదంటే యానిమల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వారు అంతగా ధనవంతులు అన్నటువంటి విషయం మనందరికీ బాగా తెలుసు. అయితే ఇంత గొప్ప ధనవంతుడైనటువంటి యోబు మనకు కొన్ని పాఠాలను జ్ఞాపకం చేస్తున్నాడు. టుడే యాజ్ వీఆర్ సెలబ్రేటింగ్ ది ఫాదర్స్ డే, హీ స్టూడ్ అవుట్ యాజ్ అ రోల్ మోడల్ ఫర్ మెనీ ఆఫ్ అవర్ ఫాదర్స్. మనందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి ఒక తండ్రిగా పిలువబడుతున్నాడు ఈ యొక్క యోబు. తను చేస్తున్నటువంటి పని మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, తను 1వ అధ్యాయంలోనే రాస్తున్నారు, యోబు తన బిడ్డలు ఎక్కడ పాపం చేస్తారో అని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవునికి ఇదిగో చూడండి అర్పిస్తున్నట్టుగాను, దేవుని యొక్క సన్నిధిలో అరుణోదయమున దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన బిడ్డలు ఎక్కడ పాపంలో పడిపోతూ ఉంటారేమోనని దేవునికి ఇదిగో చూడండి అర్పణలు అర్పిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. So he stood out as a role model for many of our fathers today, the person who stood up early in the morning and to pray for their children and to avoid, so that his children do not go through the sin of this world. ఈ పాపము లోకంలో పడిపోకుండా ఆ యొక్క యోబు ఇదిగో చూడండి తన బిడ్డల కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో బలులు అప్పగిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి ఉదయవేళ సమయంలో ప్రార్థన అంటే కేవలము ఈ లోకంలో when you say a word called prayer, we always refer to a female or to a mothers కదా. మన కుటుంబాల్లో కూడా last time when we celebrated Mother's Day, so when you asked all the kids, can you please tell about your mother, many of the kids they say that my mother is a prayer warrior, my mother is a prayerful person, etc. They said. So I'm pretty sure, even now today if they are called here, if they ask about can you please tell about your father, I'm pretty doubtful that if any of the child would say my father is a prayer warrior. యూజువల్గా ఉండదు ఈ మాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చిన్న బిడ్డలు పిలిచి మీ అమ్మ గురించి చెప్పానంటే మా అమ్మ ప్రార్థన యోధురాలు అని చెప్తుందేమో తప్ప, మీ నాన్న ఈ గురించి చెప్పానంటే మా నాన్న ప్రార్థన యోధుడు అని చెప్పేటువంటి మాటలు చాలా తక్కువ మంది మాత్రమే అటువంటి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. ఇదిగో చూడండి
కానీ ఈ యొక్క యోబు మనకు చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఒక బిడ్డల కొరకు ఉదయాన్నే లేచి కన్నీళ్లు విడుస్తూ, నా బిడ్డలు పాపంలో పడిపోకూడదు, నా బిడ్డలు తమ జీవితము క్షేమకరంగా ఉండాలన్నటువంటి ఒక ఆశ కలిగి యోబు ప్రార్థన చేస్తున్నటువంటి ఒక ప్రార్థన యోధుడిగా కనబడుతున్నాడు ఈ ఉదయవేళ సమయంలో. ఈ మాటలు ఉపయోగించి ఒక మాట మిమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ సెట్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ప్రార్థన అనేటువంటిది కేవలం స్త్రీలకు మాత్రమే చెందింది కాదు. దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి ఒక సందర్భము ప్రార్థన, ద ప్రేయర్ లైఫ్. ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం ఉండాలన్న విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. వెన్ యూ హ్యావ్ యువర్ పర్సనల్ లైఫ్, దెన్ ద ప్రేయర్ దట్ యూ డూ ఇన్ అ కార్పొరేటివ్ లైక్ దిస్ వుడ్ బి ఆన్సర్డ్. If you don't have your personal life of prayer, the prayers that you do in corporately like this would not be answered anymore. మనకు వ్యక్తిగతంగా అవకాశం లేనప్పుడు, వ్యక్తిగతంగా మన దేవునితో ఒక సంబంధం లేనంత వరకు మనం ఇలాగ ఆదివారాలు కలిసి కూడుకొని చేసేటువంటి ప్రార్థన వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఒక దైవజనుడు అంటూ ఉంటాడు, వెన్ యూ గో త్రూ సఫరింగ్స్, వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఇన్ ప్రాబ్లమ్స్, యూ వుడ్ యూజ్ either you use your knees or you would use your feet అని అంటూ ఉంటాడు. మన కష్టకాల సమయంలో ఎవరైనా ఒక పరిస్థితి గుండా పడుతున్నప్పుడు అయితే నువ్వు నీ మోకాళ్ళನ್ನು ఉపయోగిస్తావు లేదా నీ కాళ్ళನ್ನು ఉపయోగిస్తావు అని చెప్తున్నాడు. మోకాళ్ళు ఎందుకు ఉపయోగిస్తాం? కష్టకాల సమయంలో ప్రార్థన చేయడానికి. మరి కాళ్ళు ఎందుకు ఉపయోగిస్తాం? కష్టం వస్తే పారిపోయి వెళ్ళిపోవటానికి. సో డిసైడ్ వాట్ యూ వాంట్ టు యూస్. ఇన్ యువర్ సఫరింగ్స్ యూ వాంట్ టు యూజ్ యువర్ నీస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ యువర్ ఫీట్, ఇట్స్ ఆల్ అప్ టు యూ. దేవాది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మోకాళ్ళ అనుభవం లేకుండా, ప్రార్థనా శక్తి లేకుండా మనం ఏమాత్రం కూడా మన విషయాలలో మనం జయించలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు కూడా తన బిడ్డల కొరకు కన్నీళ్లు కారుస్తున్నాడు. కానీ దేవుని యొక్క మాటను బట్టి మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దెర్ వాజ్ అ టైమ్ వెన్ ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ దిస్ వరల్డ్ దే కేమ్, దే హ్యాడ్ అ టైమ్ టు కమ్ టు ద లార్డ్ అండ్ దెన్ గివ్ అ రిపోర్ట్. ప్రతి ఒక్క ఇదిగో చూడండి, ఆ యొక్క దేవదూతలు దేవుని సన్నిధికి వచ్చి వారి ఒక రిపోర్ట్ ఇచ్చేటువంటి ఒక సమయం ఆసన్నమైనప్పుడు వారి మధ్యలో సాతాను అనేటువంటి పేరు కలిగినటువంటి దేవతతో కూడా వారి మధ్య నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాం. సో వాట్ అమేజెస్ మీ హియర్ ఈస్ దట్ వెన్ గాడ్ ఆస్క్డ్ సాతాన్, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటా ఉంటే, సో సాతాను చెప్పినటువంటి మాట ఆలోచించడానికి ఇదిగో చూడండి చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నప్పుడు ఒక చిన్న ఆందోళన కూడా మన హృదయంలోనికి వస్తూ ఉన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. లెట్స్ ఆల్ రీడ్ ద వర్సెస్ ఫ్రమ్ 7, the second half of the 7. It says, the Lord said to Satan, where have you come from? ఎక్కడి నుంచి వచ్చావు అని సాతాను దేవుడు అడుగుతున్నప్పుడు, Satan answered the Lord, from roaming throughout the earth, going back and forth on it. భూమిలో ఇటు నుండి అటు. చదవము ఒకసారి 7వ వచనము. కాబట్టి అపవాది బయలు వెళ్ళి, మొదటి అధ్యాయం 7వ వచనము. యెహోవా అడిగాడు సాతాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు, భూమిలో సంచరించుచు అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సో వాట్ అమేజెస్ మీ హియర్ అండ్ దెన్ సైమల్టేనియస్లీ వాట్ థ్రెటన్స్ పీపుల్ ఇస్ దట్ జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, నౌ వి ఆల్ ఆర్ హియర్ అలైవ్. మనందరం కూడా బ్రతికి దేవునికి సన్నిధానంలో జీవిస్తున్నాం, బ్రతికి బట్టగడుతూ ఉన్నాం. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్. There are so many days, there are so many accounts in our life when Satan just passed just in front of our families. మన ముందు నుంచి కూడా సాతాను ఎన్నో మార్లు ప్రయాణం చేసి ఉంటాడేమో కదా. మన కుటుంబాల ముందు నుంచి కూడా సాతాను ఎన్నో మార్లు ప్రయాణం చేసి ఉంటాడు కదా. If Satan could go through the family and the house of Job, even till today, Satan would have just passed ahead of you, or probably just passed just around your family, just passed around through your families in the last few days. But yet, we are alive because of the grace of the Lord. దేవునికి స్తోత్రం. మన ముందు నుంచి కూడా సాతాను ఎన్నో మార్లు ప్రయాణం చేసినప్పటికీ కూడా మనం ఈ రోజున బ్రతికి బట్టగడుతున్నామంటే, జీవించి దేవుని యొక్క శ్వాస నిశ్వాసలు మనం పిలుస్తున్నామంటే అది దేవుడిచ్చిన కృప తప్ప మరొకటి కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచించేయండి, ఇప్పటికిప్పుడే
మనం బయటకు వచ్చేటువంటి క్రమంలోనే మన ముందు చూడండి, లాస్ట్ వీక్ దెర్ వాజ్ అ బ్యాడ్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. సో సాడ్ టు సీ దెర్ ఆర్ 242 lives were no more. Just in the span of 30 seconds, many of them have lost their lives. So sad to see, whether they are believers or whether they are not believers, but it's okay. But they are humans, they all lost their lives in the matter of just 30 seconds. 30 సెకండ్లలోనే, as soon as the flight took off, as soon as the flight the took off from the earth, within 30 seconds they all perished. So sad, so sad. But alive, we are still alive. మనిషి ప్రాణం పోవడానికి ఎన్ని సెకండ్లు కావాలి? When the flight landed on that particular ground, the temperature, what they said was 1000 degrees Celsius. 1000 degrees Celsius, everything will be melted. 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో దిగొచ్చుండ ఆ యొక్క విమానం వెళ్ళి గుద్దుకున్నప్పుడు వారందరూ కూడా ఒకే ఒక్క వ్యక్తి ఫార్చునేట్లీ బ్రతికి బట్టగట్టాడు, కానీ మిగతా వారందరూ కూడా అగ్నికి ఆహుతైపోయి బూడిదైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. బట్ yet we are alive today. Many of us still find reasons to praise God. మనం ఇప్పటికీ కూడా దేవుని ఆరాధించడానికి ఏముందండి, నేను అడిగింది ఇవ్వలేదు కదా, నేను ఆశించింది దేవుడు నాకు ఇవ్వలేదు కదా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు కదా, నా కన్నీళ్లు పోలేదు కదా, నా అనారోగ్యం పోలేదు కదా, నేను దేవుని ఎందుకు ఆరాధించాలనుకుంటున్నావేమో కాదు. మనం ఇంకా బ్రతికున్నాము. ఈ ఒక్క రీజన్ చాలదా దేవుని స్తుతించడానికి? ఈ ఒక్క రీజన్ చాలదా దేవునికి సన్నిధిలో మనము ఆనందించి గంతులు వేయటానికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యోబు కూడా తన జీవితంలో తను కలిగిన సమస్తాన్ని ఒక్క రోజులోనే, నిన్న మనం చూసినట్లుగా ఎగ్జాంపుల్లో ఒక 30 సెకండ్స్లో అందరూ ఎలాగైతే తన కాలి బూడిదైపోయారో, జోబు కూడా తన జీవితంలో తను కలిగినటువంటి పశువులైతేనేమి, తన బిడ్డలైతేనేమి, తను కలిగినటువంటి సంపద అంతా కూడా అగ్నికి ఆవిరైపోయినట్లుగా చనిపోతే, వారందరూ కూడా కోల్పోతే, యోబు తన కష్టకాల పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కేక వేస్తున్నాడు. అక్కడ రాసినటువంటి అద్భుతమైనటువంటి మాట, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అక్కడ రాస్తున్నారు. చూడండి ఒకసారి, చాప్టర్ 1 verses 22. In all this, Job did not sin by charging God with wrong doing. చదవం ఒకసారి తెలుగులో. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ విషయమందును ఏ పాపమును కూడా చేయలేదు, దేవుడు అన్యాయము చేసిందని దేవుడు చెప్పలేదు. చూడండి, ద మెచ్యూర్డ్ క్రిస్టియన్ యోబు, ఇదిగో చూడండి, తను జీవించినటువంటి కాలంలో దెర్ వాజ్ నో మొజాయిక్ లా. మోషే ధర్మశాస్త్రం లేదు యోబు జీవించినటువంటి కాలములో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ చూడండి, మన యోబు తను అరుణోదయమును దేవునికి అర్పణలు అర్పగిస్తున్నాడు అంటే, కేవలము ఇదిగో అబ్రహాము జీవించినటువంటి కాలంలో బ్రతికున్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రమే లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ కూడా యోబు చెప్తున్నటువంటి మాట, దేవుడు నాకు ఎటువంటి అన్యాయము చేయలేదు. చూడండి ఒకసారి ఆలోచన చేయండి, తనకు కలిగినటువంటి 7000 పశువులు పోయినాయి, 3000 షీప్స్ ఒంటెలు పోయినాయి, తన బిడ్డలు పోయారు, తన ఆస్తి అంతా ఒక రోజులో పోతే, తను నోటికి తన పని చెప్పకుండా ఏమంటాడు తెలుసా? దేవుడు నాకు అన్యాయము చేయలేదు, దేవుడు నాకు అన్యాయము చేయలేదు. నాట్ చార్జ్డ్ గాడ్ ఫులిష్లీ. ఒక మాట ఆలోచన చేయండి, మనం కూడా యోబు అంతటి గొప్ప భక్తిపరులు అవుతామో లేదో నాకేదో తెలియదు, కానీ ఒక మాట ఆలోచన చేయండి, దేవుడు మన జీవితంలో ఏదైనా ఒకటి తీసుకొని ఇస్తున్నాడు అని అంటే అది ఆయన ఇచ్చింది తప్ప మన వల్ల కాదు. ద జాబ్స్ దట్ వీ హ్యావ్ టుడే, ద ఎర్నింగ్స్ దట్ వీ ఆర్ డూయింగ్ టుడే, ద హెల్త్ దట్ వీ హ్యావ్ టుడే, ఇట్స్ ఆల్ గివెన్ బై ద లార్డ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ బై అలోన్. ఆయన కృపను బట్టి తప్ప మరి ఇంకొకటి కానే కాదు. మన జీవితము, మన ఆస్తులో, మన పాస్తులో, మన బిడ్డలో మనకు కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని అంటున్నప్పుడు, యోబు కూడా ఆ మాట అంటున్నాడు. ఏమని తెలుసా? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. హీ ఈస్ ద గివర్, హీ ఈస్ ద టేకర్. వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ఇట్, వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్ టుడే. Many of us say that I am earning, so I work for all 30 days to get that salary of the check for some people get a check bi-weekly, some people get a check once a month. We all think that I struggled a lot to earn that money. No. It's purely because of the grace of the Lord that we are earning. Whether you are a person who works hard in your office or not, but yet without God's permission, without God's grace, we will not be able to earn whatever we are earning today. దేవుడు ఇస్తే తప్ప మన జీవితంలో లేదన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాం. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ దీస్ థింగ్స్, వెన్ జోబ్ వాస్ గోయింగ్ త్రూ దిస్ సిచ్యువేషన్స్, హీ హ్యాస్ హిస్ ఫ్రెండ్స్ అరౌండ్ హిమ్. 3 ఫ్రెండ్స్ తనతో పాటు వచ్చినట్లుగాను,
ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా తన కష్టకాల సమయంలో చూడండి, మనం ఒక మాట అంటాడు లాస్ట్ వీక్ అంతా కూడా, ప్రిన్స్ వాజ్ రీఇటరేటింగ్ దిస్, అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేటువంటి మాట చెప్తూ, షీ వాజ్ ఆస్కింగ్ మై క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ డీడ్ అని అంటా ఉంటే నేను చెప్తున్నా, సో హౌ కెన్ ఐ టెల్ హర్ అ స్టోరీ లైక్ దట్? బట్ వీ సీ అ ఫ్రెండ్స్ హియర్. జోబ్ ఆల్సో హ్యాడ్ అ ఫ్రెండ్స్. వాడు వచ్చినప్పుడు తన కష్టకాల సమయంలో యోబుకు సహాయం చేసేటటువంటి వారు ఉంటారేమో అని అనుకున్నాం, కానీ అక్కడ రాసినటువంటి అనేక మాటలు దే వర్ రిప్లయింగ్ టు జోబ్. దెర్ ఆర్ సెవరల్ పీపుల్, దెర్ ఆర్ 3 people దే వర్ దేర్. యోబు తను వెళుతున్నటువంటి పరిస్థితుల్లో వారు బయటపడేస్తారేమో అనుకున్నాం, కానీ సమ్ పీపుల్ వర్ అక్యూజింగ్ హిమ్. నువ్వు చేసినటువంటి తప్పు వల్ల నీకు తప్పు జరిగిందేమో, నువ్వు చేసినటువంటి పని వల్ల నీకు ఈ కార్యం వచ్చిందేమో, నువ్వు అదిగో గతంలో ఆ పని చేసావు కాబట్టి నువ్వు ఈ పరిస్థితి గుండా వెళుతున్నావేమో అనేటువంటి ప్రశ్నలు తన స్నేహితులు చెప్తున్నప్పుడు యోబు తన మాటలన్నీ కూడా ఇదిగో చూడండి దాచుకొని దేవునికి సన్నిధిలో ప్రత్యుత్తరం ఇస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఏదైనా మనకు అనుకూలమైనటువంటి సంగతులు జరుగుతున్నప్పుడు అనేక మంది అంటుంటారు, ఎందుకో తెలుసా, ఇదిగో పలానా సమయంలో నువ్వు ఆ పని చేసావు కాబట్టి నువ్వు పరిస్థితి గుండా వెళుతున్నావు, నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టి ఈ పరిస్థితి గుండా వెళుతున్నావు. వి ఆఫెన్ ట్రై టు ఫైండ్ మిస్టేక్స్ somewhere in some other occasions whatever we did, and so that we point out the things that you are going today which will be pointed out to the backward in your life. మనం గతంలో ఎప్పుడో చేసినటువంటి తప్పులను చూపిస్తూ ఈరోజు నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితిని మన అందరం కూడా వాటికి బేరేజ్ వేసుకుంటూ ఉంటాం. A matured Christian never always looks at back or in his past life. ఒకవేళ నువ్వు యథార్థమైనటువంటి ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్ అయితే యు ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్, నాట్ బ్యాక్వర్డ్. అందుకని అంటున్నాడు కదా. అయితే ఈ సందర్భం మధ్యలో తన యొక్క 4వ స్నేహితుడు వచ్చాడు యోబు దగ్గరికి వచ్చి ఈ మాట అంటున్నప్పుడు ఈ మాటలు జ్ఞాపకం వస్తూ ఉంది. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించును, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగచేయుచునున్న నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకొని వారు ఎవరునో లేరు అనేటువంటి మాట చెప్తూ, వేర్ ఈజ్ గాడ్ మై మేకర్ హూ గివ్స్ సాంగ్స్ ఇన్ ద నైట్, హూ టీచెస్ అస్ మోర్ దాన్ ద బీస్ట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మేక్స్ అస్ వైజర్ దాన్ ద బర్డ్స్ ఇన్ ద స్కై. టుడే ఐ వుడ్ లైక్ టు పోజ్ ఎ క్వశ్చన్ టుడే. డూ యు నో యువర్ గాడ్? Many of us might have smiling inside. మీలో చాలామంది లోపల నవ్వుకుంటుంటారు. ఇదేం క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? నో యువర్ గాడ్. ఐ నో మై గాడ్. I know my God. I know why Jesus has come. I know why Jesus died on the cross. But I know, what is this stupid question? Know your God. Let me tell you, my dear church, today. Many of us have a questions that when I am going through these troubles and situations, where is my God? మనం ఏదైనా అనుకోని పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు then you will have one question, where is my God? అన్నీ బాగా ఉన్నప్పుడు ఎంతమంది అడుగుతారు వేర్ ఈజ్ మై గాడ్ అని? If you have everything, whatever you want, if you received whatever you have prayed, how many of us still ask the question, where is my God? Very few of them ask. But many of them have asked the questions, where is my God, when they are going through all the problems in their lives. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, God also had a complaint on people like us. What is that complaint? Let's see the book of Hosea, chapter 7, verse 14. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. చదువు. They do not cry out to me from their hearts, but wail on their beds. They slash themselves, appealing to their gods. హృదయపూర్వకంగా నన్ను బ్రతిమలాడుకొనక శయ్యల మీద, అంటే మంచాల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధ్యాన మధ్యములు కావాలని వారు గుంపులు కూడుదురు. హల్లెలూయా. Many of us are wailing, many of us are crying. ఎక్కడుండంట? వారు హృదయపూర్వకంగా బ్రతిమలాడుకోవట్లేదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కంప్లైంట్ ఆన్ ద మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దృష్టిలో మనుషులు చేస్తున్నటువంటి తప్పది. ఎస్ వీఆర్ ప్రేయింగ్, ఎస్ వీఆర్ క్రయింగ్. ఎలాగంట? హార్ట్ఫుల్. దే డు నాట్ క్రై అవుట్ టు మీ ఫ్రమ్ దేర్ హార్ట్స్. దేవుని మాట సెలవుస్తుంది, హృదయపూర్వకంగా ప్రార్థన చేయవారికి ఆయన అతి సమీపంగా ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా.
మనం కూడా కష్టం వస్తేనే ప్రార్థన చేస్తున్నాం, ఇరుకొస్తేనే ప్రార్థన చేస్తున్నాం, లేదా మనకి ఏదైనా తప్పు జరిగితేనో, మనం చేయకూడదు ఏదైనా మన జీవితంలో అనుభవిస్తేనే తప్ప మనం కన్నీళ్లు గారుస్తున్నాం తప్ప హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నన్ను బ్రతికించావు నాయనా నీకు వందనాలని, దేవా నా కుటుంబంతో జీవిస్తున్నందుకు నీకు వందనాలని, ఈరోజు నేను సంపాదిస్తున్నాను ప్రభువా నీకు వందనాలని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాను. Do you know your God? He's not just a provider. He's not just a person who suffices all your needs. కేవలం మనం ఆరాధించేటువంటి దేవుడు మన ప్రతి అవసరతలు తీర్చేటువంటి వాడు మాత్రమే కాదు. If you want to know your God, you must go back to the verses, very first verse in the book of Bible, the book of Genesis. When the whole world was, filled with the darkness, there was a mighty power which is called as the power from the above, the God of Elohim. How many of us know that our God is a God who is a creator? మన దేవుడు సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త. God wants us to know, if you want to know your God, you need to know that God is our creator. చెప్పండి ఒకసారి, దేవుడు నా సృష్టికర్త. God is my creator. The very first thing that God would like us to know that he is a creator. ఆయన లేకుండా ఈ లోకంలో సర్వము సృష్టించబడలేదని అన్నప్పుడు నీవు నేను మన వ్యక్తిగత జీవితంలో విదౌట్ హిస్ పర్మిషన్, విదౌట్ హిస్ ప్రొవిజన్, విదౌట్ హిస్ వర్క్ వీఆర్ నాట్ హియర్ టుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలనుకున్నటువంటి విషయం ఏంటంటే నేనే నిన్ను సృష్టించింది. బట్ వీ ఆల్ నో ద సిన్ ఎంటర్డ్ ఇన్ దిస్ వరల్డ్ బై మీన్స్ ఆఫ్ టెంప్టేషన్. పాపానికి దాసోహం అవటం వల్ల ఈ లోకంలో పెద్ద పాపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి పాపం చూడండి, ఒక మాట చెప్పనివ్వండి, వెదర్ యూ హ్యావ్ అ హాఫ్ బిలీఫ్ ఆర్ అ క్వార్టర్ బిలీఫ్, యూ ఆర్ అ డిస్బిలీఫ్ కదా. నో, వెదర్ యూ సబ్మిటెడ్ హాఫ్ ఆర్ వెదర్ యూ సబ్మిటెడ్ క్వార్టర్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్ సేస్ దట్ యూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ యువర్ సెల్ఫ్. మనం విధేయత కలిగి జీవించాలన్నట్టు దేవుడు కోరుకుంటున్నాడు. సగం జీవితము ఏమంటారు, సగము విధేయత అది అవిధేయతతోటే సమానం కదా. దేవునికి స్తోత్రం. హాఫ్ బిలీఫ్ ఆర్ హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అన్బిలీఫ్ ఆర్ డిసొబీడియన్స్. చూడండి, అక్కడ దేవుని ఒక మాట సెలవిస్తోంది, ఆది కాండంలో తీయాల్సిన అవసరం లేదు, కానీ వి ఆల్ నో వెన్ గాడ్ క్రియేటెడ్ దిస్ హోల్ యూనివర్స్, వెన్ గాడ్ ప్లాంటెడ్ ఎవ్రీ ట్రీ ఆఫ్ దేర్ ఓన్ కైండ్, గాడ్ సెడ్ డు నాట్ ఈట్ అ ఫ్రూట్ ఫ్రమ్ దిస్ ట్రీ. అన్నీ సృష్టించినటువంటి దేవాది దేవుడు అన్నీ ఇదిగో చూడండి, దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు అంటాడు ఈ ఒక్క ఫలం మాత్రమే తినద్దని అంటున్నప్పుడు వారు అనుకొని ఉంటారేమో, ఎవరు, ఆదాము హవ్వలు కూడా. వెన్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ హీ సెడ్ యూ కెన్ ఈట్ ఎవ్రీ ఫ్రూట్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద ఫ్రూట్ ఆఫ్ దిస్ ట్రీ అన్నప్పుడు, సో దే ఒబేడ్ ఇట్ ఫుల్లీ. వారు తమ ఏమంటారు, తమకు తోచినట్లుగా తమ యొక్క శక్తికి మేరకు వారు దానికి లోబడినట్లుగా చూస్తూ ఉన్నాం. బట్ దే ఫెయిల్డ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్, that when God said not to eat that fruit, they ate it. చూడండి, 100 పనులు చేసి ఒక తప్పు చేసినా ఆ తప్పును తప్పుగానే చూస్తాం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో చూడండి, ఒక మాట ఆలోచన చేయండి, మనం అన్నీ చేయొచ్చేమో, ఎక్కడో ఒక చోట మనం తప్పిదం చేస్తుంటాం. ఆదాము హవ్వలు కూడా వారు అన్నీ చేశారు, దే ఆర్ ఒబీడియంట్ టు ద ఫుల్లెస్ట్, బట్ ఎక్సెప్ట్ they showed their disbelief when God said not to eat that. They ate that. The reason why they ate that, to receive a wisdom from that fruit. What it tells us is that they say that we do not need your intervention in our life. When you are, every time when you step out from the will of the Lord, every time when you move away from the plan of the Lord, you are directly or indirectly saying that I don't need you. అర్థమవుతున్నాయి ఆ మాటలు. దేవుని దృష్టికి, దేవుని సన్నిధిలోంచి బయటకు వెళ్తున్న ప్రతిసారి, దేవుని దృష్టి నుంచి పక్కకు వేస్తున్న ప్రతి అడుగు ఏం చూపిస్తుందో తెలుసా, నువ్వు నాకు అవసరం లేదని చెప్తా ఉంది. కానీ దేవుని యొక్క మాట సెలవుస్తున్నావో తెలుసా, ఆయన లేకుండా సృష్టి లేదని అన్నప్పుడు ఆయన అవసరత లేకుండా మన జీవితంలో ఎలాగుంటుంది. ఆ గాడ్ ఇస్ సో జెలస్ గాడ్. దేవుడు మన మీద ఎంతో జెలస్గా ఉండేటువంటి దేవుడు. ఎందుకో తెలుసా, మన ప్రతి అవసరతలో ఆయన ఉండాలని కోరుకుంటాడు. మనకు వచ్చే ప్రతి ఆశీర్వాదంలో ఆయన ఉండాలని కోరుకుంటాడు. మనకు కలిగే ప్రతి వేదన నుంచి ఆయన తీయాలని కోరుకుంటాడు. మనకు కలిగే ప్రతి సంతోషంలో ఆయనే ఉండాలని కోరుకుంటాడు. హీ ఈస్ సో జెలస్ గాడ్ దట్ వీఆర్ సర్వింగ్ టుడే. హీ వాంట్స్ టు బీ విత్ యూ ఫర్ ఎవ్రీ గుడ్ థింగ్ దట్ యూ రిసీవ్డ్, ఎవ్రీ బ్యాడ్ థింగ్ దట్ యూ రిసీవ్డ్. నీ జీవితంలో వస్తున్న ప్రతి మంచి చెడులకు నేనే కారణమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు,
Do you know your God today? My God would like to be as a creator over my life, over my family life. నా జీవితంలో కూడా దేవుడు నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రైడ్ వాక్స్ బిఫోర్ ద డిస్ట్రక్షన్. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము. ప్రైడ్ వాక్స్ బిఫోర్ ది డిస్ట్రక్షన్. దట్స్ వాట్. వారి ముందు కూడా ఒక గర్వం. ఈరోజు ఇక్కడ కూడినటువంటి మనలో ఒకవేళ మనం సంపాదించినటువంటి సంపాదన, మనకు కలిగినటువంటి పేరు ప్రఖ్యాతిలో మన వల్ల వచ్చిందని అనుకుంటున్నాము. జాగ్రత్త సుమ. దెర్ విల్ బి అ టైం వేర్, ఇదిగో చూడండి, మనం కూడా మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టో, మనకు కలిగినటువంటి పేరును బట్టో మనం ముందుకు వెళుతున్నామేమో. కాదు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. దేవుని మాట జ్ఞాపకం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అద్భుత రీతిగా ఒక కీర్తనకారుడు 92, Psalm 92, లెట్స్ ఆల్ రీడ్ దట్. Verse 3 and 4, 3 and 6. 3 to 6. Psalm 92. Yes. Senseless people do not know, fools do not understand. Hallelujah. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపరు. ఒక వ్యక్తిని పశువు అని ఎవరైనా పిలవగలుగుతారా? బట్ the psalmist was saying, those who do not realize the work of the Lord in their own life, they are like a foolish people. They are senseless people. Now we are all wise in the sight of the Lord. మనందరం కూడా జ్ఞానవంతులం. బట్ లెట్స్ ఆల్ రిమెంబర్, without his provision, without his purpose, we will not be alive this morning. Once again, let me tell you, reiterate that again and again. మన సంపాదన, మన కుటుంబంలో జీవిస్తున్నటువంటి జీవితము, మన బ్రతుకు ఏదైతే ఉన్నదో అది దేవుడు లేకుండా కలగదు. హల్లెలూయా. ఒక మాట ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడు. మోర్ దాన్ యు నో అబౌట్ ద బైబిల్, more than you recite so many verses from the Bible, God wants us to know him personally. మనకి ఎంత బైబిల్ తెలిసినటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు. చూడండి, when God was there, when Jesus was alive on this earth, there was a young ruler who came to the Lord and then he wanted to rate himself higher, right? నువ్వు చేస్తున్న విషయాలు నీకు తెలుసా అని అంటున్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు కదా, ధర్మశాస్త్రంలో సమస్తాన్ని చేస్తున్నాను అంటాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ధర్మశాస్త్రంలో సమస్తాన్ని చేస్తున్నాను. But yet there is something lack in you, is what God said. There is something lack in you. ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ నీలో ఒకటి మాత్రం కొద్దువై ఉంది. ఈరోజు ఇక్కడ కూడినటువంటి మనలో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకి బైబిల్ ఎంత తెలిసినటువంటిది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ మనం దానికి ఎంతగా లోబడి ముందుకు నడుస్తున్నాం అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ఎంతగా మనం దేవునికి మనల్ని సమర్పించుకుంటున్నాం అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నాం అనేటువంటిది అతి ప్రాముఖ్యమైన విషయం అని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే మన అందరికీ తెలుసు, వీఆర్ ఆల్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. ఎస్, ఐ నో. బట్ I would like to remind you once again that without God's provision, we are not here today. Without God's grace, we are not alive this morning today. Again and again, I tell you. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Do you know your God today? Our God is my creator. My God is my provider. My God is my healer. He has so many names. But moreover, God also would like to show himself as he is our Father. Hallelujah. The Creator is also our Father. Andaru cheppandi, Creator is also our Father. Know that Creator is our Father. Devaniki stotram. Hallelujah. John 14 verses 6, it says like this: we are called to be his children and he is our Father. And 14 verses 6, it says, I am the way, the truth and the life. No one comes to the Father except through me. యేసు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. A funny thing is that we all know the way, but many of us don't know what is our destination. Sad to see these days in the Christian lives. We all know the way. Way is nothing but Jesus. But many of us don't know where is our destination. But profoundly what Jesus is saying, I am the way, your destination is my Father's bosom.
హల్లెలూయా. ఆ డెస్టినేషన్ మనకున్నటువంటి ఒక గురి, దేశే మార్గము. అయితే దేవునికి మాట సెలవుస్తుంది, నేనే మార్గం, నేనే సత్యం. చూడండి ఒకసారి తెలుగులో చదువు ఒకసారి. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నా దేవుడు నా తండ్రి ఎక్కడ నివసిస్తున్నాడు? తన సింహాసనం మీద ఉన్నప్పుడు దేవుడు కూడా మళ్ళీ ఆయన కుడి పార్శ్వ భుజమును మనం కూర్చుండబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్ హిస్ బాసం. గాడ్ వుడ్ లైక్ అస్ టు బి దేర్ అట్ హిస్ బాసం. దేవుడు తన యొక్క మన అందరికి ఉన్నటువంటి డెస్టినేషన్ ఏంటి చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. ఫాదర్ ఈజ్ అవర్ డెస్టినేషన్. హల్లెలూయా. We all know the way, but we don't know the destination. We know Jesus. Many of us don't know where our life is going to end. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. When Jesus was alive in this earth, there are two things that he came to proclaim. Number one is to talk about the kingdom of the Lord. Second thing, he wants to introduce God as a father. Hallelujah. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రెండు విషయాలు ఎక్కువగా బోధించేటువంటి వారు. మొదటిది దేవుని యొక్క రాజ్యం గురించి బోధించేటువంటి వారు. రెండోది దేవాది దేవుడు మనకు తండ్రి అనేటువంటి మాటను బోధించడానికి వచ్చాడు. అప్పటి వరకు లాస్ట్ 14 centuries they never used to recite God Jehovah or Yahweh. They only write the name of the Lord, but they have no guts or they don't have any courage to proclaim God's name as Jehovah or Yahweh. ఇదిగో చూడండి, యెహోవా అనేటువంటి నామాన్ని వారు ఉచ్చరించడానికి కూడా వారికి శక్తి సరిపోదు. దే ఆల్వేస్ సీ గాడ్ యాజ్ అ గాడ్ ఆఫ్ ఎలోహిమ్. దే ఆల్వేస్ సీ గాడ్ యాజ్ అ గాడ్ ఆఫ్ ఎల్ షదాయ్. దే ఆల్వేస్ సీ గాడ్ హూ సిట్స్ సమ్వేర్ ఆన్ ద థ్రోన్ ఆన్ వెరీ హై ప్లేసెస్. ఎప్పుడు కూడా దేవుడిని వారు చూస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు వారి మనసులో వచ్చేటువంటి విషయం ఏంటంటే, దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, దేవుడు ఎలోహిం దేవుడు, దేవుడు ఎల్ షదాయ్ దేవుడు, దేవుడు సర్వశక్తి అనేటువంటి దేవుడని దేవుడిని భీకరంగానే చూస్తున్నారు తప్ప దే హ్యావ్ నెవర్ హ్యాడ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ యాజ్ అ ఫాదర్ రిలేషన్షిప్ విత్ ద సన్ అండ్ డాటర్స్. హల్లెలూయా. That's what when all the disciples came and asked Jesus about God teaches us about the prayer అని అన్నప్పుడు, ప్రార్థన మాకు నేర్పించండి అన్నప్పుడు దేవుడు చెప్పినట్టు మొట్టమొదటి మాట మనందరికీ తెలుసు కదా. పరలోక ప్రార్థనలు దేవుడు ఏమంటాడు? పరలోకమందున్న నా తండ్రి అన్నప్పుడు వారందరూ కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి, దేవుడిని ఇప్పటి వరకు మనం దేవాన్ని పిలవలేదే, కనీసం పేరు పెట్టి కూడా పిలవలేదే. హూ ఇస్ దిస్ పర్సన్ who claims that he is my father అని అంటున్నప్పుడు everybody were amazed to see that. Hallelujah. Do you know your God? Our God is not just a creator, but our God is my father as well. ఇదేదో యాదృచ్ఛికంగా ఈరోజు ఫాదర్స్ డే రోజు వచ్చినటువంటి మెసేజ్ కాదు, బట్ ఐ హావ్ బీన్ మెడిటేటింగ్ దిస్ వర్సెస్, బట్ గాడ్ హెస్ లెడ్ మీ దిస్. Can we still claim him as my father today? యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి చెప్పినటువంటి మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. హీ కేమ్ టు ప్రొక్లెయిమ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫాదర్. హల్లెలూయా. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి తన బోధన బోధిస్తున్నటువంటి దేన్ని తెలుసా? తను మన తండ్రి అయి ఉన్నాడన్న మాటను జ్ఞాపకం చేస్తున్నారు. అనేక విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4 important results that come from knowing the Father. 4 ప్రత్యేకమైనటువంటి విషయాలు జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ మాటలు ముగించిన వాక్యాన్ని ముగిస్తాను. If you know who is your God, number one, we knew that our God is my creator. And secondly, if you know that your God is your father, there will be 4 important results that you will come through, get to know by knowing Father, our Lord. Number one, when you know your father, it gives you a sense of personal identity. Let's all say it. It gives us the personal identity. If you look at the Bible, every tribe or every generation is associated with the father's name. Kada? బైబిల్ చరిత్ర కనుక మనం చూసినట్లయితే ఎవ్రీ ట్రైబ్, ఈ ప్రతి జాతి కూడా దేన్ని సూచిస్తూ తన తండ్రి గోత్రాన్ని బట్టి, తన తండ్రి పేరును బట్టే మనకు ఆ యొక్క గోత్రం అంటా ఉంది. సో నౌ యువర్ ఐడెంటిటీ లైస్ విత్ హూమ్? అవర్ ఫాదర్. హల్లెలూయా. వితౌట్ అసోసియేషన్ విత్ ద ఫాదర్, వితౌట్ హ్యావింగ్ అ పర్సనల్ కనెక్షన్ విత్ ద లార్డ్, వీ విల్ నాట్ బి ఏబుల్ టు క్లెయిమ్ దట్ హీ ఈజ్ మై ఫాదర్. ఆయన నా తండ్రి అని మనం చెప్పలేం ఎప్పటి వరకు మనకు ఆయనకు మధ్య ఒక పర్సనల్ సంబంధం లేనంత వరకు. సో హీ గేవ్ అస్ ద పర్సనల్ ఐడెంటిటీ టుడే. వెన్ యూ రిమెంబర్ హీ ఈజ్ అవర్ గాడ్ టుడే. హల్లెలూయా. వెన్ యూ రిమెంబర్ హీ ఈజ్ మై ఫాదర్ టుడే, హీ గేవ్ అస్ ద పర్సనల్ ఐడెంటిటీ. హల్లెలూయా. అండ్ సెకండ్లీ, యూ ఆల్ నో దట్
When you know He is our Father, the first thing you get to know is you have your personal identity. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పరలోకంలో ఒక ఇల్లు ఉన్నదన్న సంగతి జ్ఞాపకం వస్తుంది. వీ హ్యావ్ అ సెక్యూర్డ్ ప్లేస్ ఇన్ ద హెవెన్. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాటలో? వీ హ్యావ్ అ సెక్యూర్డ్ ప్లేస్ ఇన్ ద హెవెన్. దట్స్ వాట్ జీసస్ సేస్ ఇన్ John 14. He says, నేను పరలోకానికి వెళ్తున్నా, నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడం కొరకు వెళ్తున్నాను. హల్లెలూయా. So knowing the Lord as your Father, your heavenly home will be secured. Number one, you have your personal identity. మనకు ఒక వ్యక్తిగతమైన గుర్తింపు వచ్చింది. రెండవది ఏమొచ్చింది? పరలోకంలో మనకు ఒక స్థలం ఉన్నదని జ్ఞాపకం వస్తుంది. థర్డ్లీ, వీ హ్యావ్ అ టోటల్ సెక్యూరిటీ. చెప్పండి ఒకసారి. ఒక గొప్ప భరోసా వచ్చింది. Matthew 10:29 ఇట్ సేస్, మత్తయి సువార్త 10:29 రెండు పిచ్చుకల గురించి చెప్తూ ఏమంటాడంటే, రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడను కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. ఆర్ నాట్ 2 sparrows sold for a penny, yet not one of them will fall to the ground outside your Father's care. Hallelujah. So in Him we have a security. When you know the Lord as your Father, the third thing that we encounter is that we have a security in His own hands. Hallelujah. Fourthly and lastly, it also says, no one can snatch us from the hands of the Lord. Hallelujah. ఆయన 10వ అధ్యాయము యోహాను సువార్త 29 అంటారు, మై ఫాదర్ హూ హ్యాస్ గివెన్ దెమ్ టు మీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్, నో వన్ కెన్ స్నాచ్ దెమ్ అవుట్ ఆఫ్ మై ఫాదర్స్ హ్యాండ్. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. వీ హ్యావ్ అ గ్రేటెస్ట్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ దిస్ మార్నింగ్. హల్లెలూయా. Yes, we have a personal commitment when you know the Lord as your personal Savior. Secondly, we know that we have our homes secured in the heaven. Thirdly, we got to know that we have a total security in the hands of the Lord. Fourthly, we have a God's, no one can snatch us from the hands of the Lord. దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరో కూడా తీయలేరు అన్నటువంటి విషయం మనకు జ్ఞాపకం వస్తుంది. As we all know, our Father is our Lord is my Father. As we are celebrating a Father's Day today, there is an abbreviation that I would like to give you as a భౌతికమైనటువంటి ఒక తండ్రిగా మనకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఫిజికల్ బాడీస్, we all are fathers here. Biologically, we are fathers here. So our Lord as a Father, He provides every need in our lives. We as our fathers, in this world, there are certain things that God expects us. I'd like to abbreviate this Father, each letter, it says Father, F, that deals with the forgiveness. A, that deals with advice. T, that teaches. H, who'd like to be a head or a leader. E, expert. R, rebuke. ఫాదర్లో మొదటిది ఎఫ్, క్షమించగలిగినటువంటి వాడు, ఫర్గివ్. రెండవది ఏ, అడ్వైస్, ఏమంటారు, ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు. 3, టీ, టీచర్, బోధించేటువంటి వాడు. 4, హెచ్, తల లేదా ఒక నాయకుడిగా ముందుకు నడిపించేటువంటి వాడు, హెడ్. ఈ, ఎక్స్పర్ట్, ఒక జ్ఞానవంతుడు. ఆర్, రెబ్యూక్, గద్దించేటువంటి వాడు. ఈ 6 గుణాలు మనకు కూడా దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. Without a personal commitment, without a personal relationship, we will not be satisfied as a father in this world as well. Hallelujah. If you want to know your God, number one, God wants us to know as He is our creator. And secondly, God also wants us to know that the creator is not just a creator, but He is our Father this morning. And finally, we also need to be a model father for our next generation to come. And this is what God expects us. And in our times of trouble, we often question God, where is my God? Job also went through the same thing. Why don't you just close your eyes as I conclude my sermon this morning? Praise be the name of the Lord. Praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord. Hallelujah, hallelujah. దేవుడు మనకు సృష్టికర్త అయినటువంటి దేవుడు.
మొదటిది జ్ఞాపకం చేసుకుందాం. మనలో అనేక సందర్భాలలో వి ఆల్ గో త్రూ దట్ మూమెంట్ ఆఫ్ డిసొబీడియన్స్. వెదర్ యు నో, వెదర్ యు డోంట్ నో, ఎనీథింగ్ దట్ ఈస్ షార్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ as a disobedience. తెలిసినా తెలియకపోయినా సగం విధేయత కలిగి ఉన్న అది అవిధేయతతో సమానం. ఇటీవల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుడు మనకు తండ్రిగా ఉన్నట్లుగా మనం కూడా ఈ లోకంలో మన బిడ్డలకు తండ్రిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేనిలో పడిపోతున్నామో, మనం దేనిలో మన బిడ్డలకు మనం రోల్ మోడల్గా లేకపోతున్నామో, యువతవేళ సమయంలో ఒక మాట ఆలోచన చేయండి. ఒక నిజమైనటువంటి తండ్రి క్షమించేటువంటి వాడు, ఒక నిజమైనటువంటి తండ్రి ఆలోచన చెప్పేటువంటి వాడు, ఒక నిజమైనటువంటి తండ్రి బోధించేటువంటి వాడు, ఒక నిజమైనటువంటి తండ్రి ఒక నాయకుడిగా నడిపించేవాడు, ఒక నిజమైనటువంటి తండ్రి దేవుని జ్ఞానము కలిగి ఉండేటువంటి వాడు, నిజమైనటువంటి తండ్రి తన తప్పును గద్దించేటువంటి వాడు. ఉదయవేళ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం బ్రతికి జీవిస్తున్నామంటే అది దేవుని కృప తప్ప మరొకటి కాదు కదా. ఉదయవేళ సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకా మనలో ఏమైనా దేవుని దృష్టిలో ఆయాసకరమైన కార్యాలు ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితోటి తిరిగి, దేవా నేను కూడా నాయనా తండ్రి అనేక కష్ట పరిస్థితులు నువ్వు ఎక్కడున్నావని నన్ను అనుకున్నాను, కాదు నువ్వు నాతోటే ఉన్నావని, నీ సన్నిధి నాకు తోడుగా ఉన్నదని నేను ఉదయవేళ సమయంలో జ్ఞాపకం చేస్తున్నానని ఎందరైతే నాయన ఉదయవేళ సమయంలో తమ కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకున్నారో మనం బలపరచండి, దీవించి ఆశీర్వదించి సహాయం తెచ్చమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి.